ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వంలో వచ్చేసి మన పాండవులకు సంబంధించి ద్రౌపది దగ్గరికి దట్ మీన్స్ స్వయంవరానికి వెళ్దాను అనుకున్న మూమెంట్లో వాట్ నెక్స్ట్ అన్నది. మామూలుగా ఆడ వెళ్తున్న మూమెంట్లో మధ్యలో గంధర్వుడు అడ్డుపడ్డాడు కదా అతడితో. అర్జునుడు ఇలా అంటున్నాడు, గంధర్వుడా, అస్త్ర విద్యావేత్తల దగ్గర నీ బెదిరింపులు పనికిరావు. అస్త్ర విద్యా సంపన్నులపై వినియోగిస్తే నీ మాయ నురుగులా అంతరించిపోతుంది. గంధర్వులందరూ మానవుల కన్నా శక్తివంతులని నేను ఎరుగుదును. కాబట్టి నేను దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాను, మాయతో కాదు. ఈ ఆగ్నేయాస్త్రాన్ని గతంలో ఇంద్రుడు కూడా గౌరవించే బృహస్పతి భరద్వాజునికి ఇచ్చాడు. భరద్వాజుడు అగ్నివేశుడు మా గురువైన ద్రోణునికి ఇచ్చారు. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ దివ్యాస్త్రం నాకు ప్రసాదించాడు. ఈ మాట విని అర్జునుడు కోపంతో ఆ గంధర్వునిపై ప్రజ్వలిస్తున్నటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది గంధర్వుడు రథాన్ని తగులబెట్టింది. రథహీనుడైనటువంటి గంధర్వుడు కలతపడి అస్త్రశక్తి వలన దిక్కుతోచుక నేల కొరగబోయాడు. అప్పుడు మహాబలుడైనటువంటి అర్జునుడు పూలమాలలతో ప్రకాశిస్తున్న గంగారపర్ణుని జుట్టు పట్టుకుని సోదరుల దగ్గరకు తెచ్చాడు. అంగారపర్ణుడు బాణాఘాతంతో చైతన్యాన్ని కోల్పోయాడు. ఆ అంగారపర్ణుని భార్య ఆ అంగారపర్వుడు, ఇది ఆ గంధర్వుడి పేరు అంగారపర్ణుడు, అతని యొక్క భార్య పేరు కుంభీనసి. ఆమె భర్తను రక్షించుకున్నదలిచి వినమ్రయ్యే శరణు కోరుతూ యుధిష్ఠిరుని దగ్గరికి వచ్చింది. సో ధర్మరాజు దగ్గరికి వచ్చేసింది, పెద్దోడు కాబట్టి. మహానుభావ, నన్ను కాపాడండి, నా భర్తను విడిచిపెట్టండి. స్వామి, నేను ఈ గంధర్వుని యొక్క పత్నిని, పేరు కుంభీనసి, శరణు కోరుతున్నాను. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, నాయన రిపుసోదన, ఈ గంధర్వుడు యుద్ధంలో ఓడిపోయాడు, కీర్తిని కోల్పోయాడు, పరాక్రమహీనుడు, ఇప్పుడు భార్య అయ్యే ఈయనకు దిక్కైనది. ఇటువంటి శత్రువుని చంపకూడదు, వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, గంధర్వ బాధపడవద్దు, ఇప్పుడు కురురాజని యుధిష్ఠిరుడు నీకు అభయమిస్తున్నాడు. అప్పుడు గంధర్వుడు అంటున్నాడు, నేను ఓడిపోయాను, అందువలన అంగారపర్ణుడను నా పేరును వదిలేస్తున్నాను. ఇక జన సమూహంలో నా బలాన్ని శ్లాఘించుకొనను, కనీసం పేరు కూడా చెప్పుకొనను. నేను ఈనాడు ఓడిపోయి కూడా దివ్యస్త్రధారి అయినటువంటి అర్జునుని మైత్రిని పొందగలిగాను. ఇది నాకు లాభమే. అర్జునునికి గంధర్వమాయని ఇవ్వదలుచుకున్నాను అన్నాడు. విచిత్రము శ్రేష్టము అయినటువంటి నా రథం దివ్యాస్త్ర వహినిచే దగ్ధమైంది. చిత్రరథుడైన నేను ఇప్పుడు దగ్ధరథుడినయ్యాను. నేను గతంలో నా తపశక్తితో ఈ విద్యను పొంది ఉన్నాను. నాకు ప్రాణదానం చేసిన ఈ మహాత్మునకు ఆ విద్యను నివేదిస్తున్నాను. వేగంగా శత్రువును నిర్వీర్యుని చేసి అతడు శరణు కోరిన వెంటనే ప్రాణదానం చేసిన వాడు ఏ శుభాలకు అర్హుడు కాడు చెప్పండి. కాబట్టి ఇది చాక్షుషి అనబడే విద్య. దీనిని మనువు సోమునికి ఇచ్చాడు, సోముడు విశ్వావసునికి ఇచ్చాడు, విశ్వావసు నాకిచ్చాడు. గురువు దానం చేసిన ఈ విద్య దుర్జనుని చేరితే నశిస్తుంది. ఇంతవరకు ఇది సంప్రాప్తించిన క్రమం వివరించాను. దీని ప్రభావం కూడా చెబుతా వినండి. దీని ప్రభావంతో 3 లోకాలలో ఉన్నటువంటి వస్తువులలో దేనినైనా ఏ రూపంలో చూడాలని కోరినా ఆ వస్తువును ఆ రూపంలో చూడవచ్చు. 6 మాసాలు ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేసిన వాడే ఈ విద్యను పొందగలడు. ఈ వ్రతాన్ని చేయకపోయినా నేను నీకు ఈ విద్యను ప్రవర్తింపజేయగలను. ఈ విద్య కారణంగానే మేము మానవుల కన్నా గొప్పవారమైనాం. దేవతలతో సమానంగా ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతున్నాం. నీ పురుష శ్రేష్ఠ, నీకు నీ సోదరులకు ఒక్కొక్కరికి 100 గంధర్వ జాతి మాయలను, క్షమించాలి, 100 గంధర్వ జాతి హయాలను నేను కానుక చేస్తున్నాను. అవి దేవతలకు గంధర్వులకు వాహనాలు, మహావేగము దివ్య పర్ణము గలవి. అవి అవసరాన్ని బట్టి దుర్బలాలు బలిష్టలు కూడా కాగలవు. ఐ థింక్ హయాలంటే గుర్రం. సో గంధర్వ జాతి 100 గుర్రాలు ఇచ్చున్నారు ఒక్కొక్కడికి, అంటే 500 గుర్రాలు. పూర్వకాలంలో మహేంద్రుడు వృత్తాసురుని సంహరించడానికి ఆయన తలపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది 10 పెద్ద ముక్కలు 100 చిన్న ముక్కలు అయింది. అప్పటి నుండి ముక్కలైన వజ్రాయుధపు ముక్కలన్నింటినీ కూడా దేవతలు ఉపాసిస్తున్నారు. లోకంలో ఉత్కృష్టమైనటువంటి కీర్తి, డబ్బు మొదలైనవన్నీ కూడా వజ్ర స్వరూపాలుగానే భావింపబడుతున్నాయి. బ్రాహ్మణుని యొక్క చేయి వజ్రం, క్షత్రుని యొక్క రథం వజ్రం, వైశ్యుని యొక్క దానం వజ్రం, శూద్రుని యొక్క పని వజ్రం. క్షత్రుని వజ్రభాగమైనటువంటి రథానికి అంగాలు కాబట్టి అశ్వాలను చంపకూడదు. గంధర్వ దేశానికి చెందినటువంటి అశ్వం రథాంగాలైనటువంటి అశ్వాలకు జన్మనిస్తుంది. అవి అశ్వజాతిలో సూర్యులలాగా లెక్క. నేను కానుక చేస్తున్నటువంటి ఈ గంధర్వ జాతి చెందినటువంటి గుర్రాలు రంగు మార్చుకొనగలవి, వేగాన్ని సవరించుకొనగలవి, కోరుకున్న సమయంలో వచ్చి చేరగలవి. కాబట్టి ఇవి మీ కోరికలను పూర్తి చేస్తాయి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, గంధర్వుడా, నీవు ఇష్టపడియో కాక ప్రాణాలను రక్షించుకొనగోరియో విద్యను, ధనాన్ని, శాస్త్రాన్ని నాకు ఇవ్వదలుచుకున్నావు, కానీ నాకు అది ఇష్టం లేదు. అప్పుడు మరలా గంధర్వుడు అంటున్నాడు, మహాత్ములతో చెలిమి ప్రీతిని పెంపొందించచేయదగినది నాకు జీవితాన్ని ప్రసాదించి నన్ను
నన్ను ఆనందింపజేస్తున్నావు, జీవితాన్ని నాకు ప్రసాదించున్నావు, నీకు విద్యను కానుకేస్తున్నానని చెప్పేసి అన్నాడు. దట్ మీన్స్ నాకు జీవితాన్ని ప్రసాదించినటువంటి నీకు నేను ఆనందంతో సంతోషంతో నీకు ఇస్తున్నాను అయ్యా అని చెప్తున్నాడు. నీ నుండి నేను ఉత్తమమైనటువంటి ఈ ఆగ్నేయాస్త్రాన్ని స్వీకరిస్తాను. భరతశ్రేష్ఠ, అర్జున, ఇది మన సౌహార్దాన్ని శాశ్వతంగా నిలపగలదు అని చెప్పేసి అన్నాడు. ఓకే, నువ్వు ఆగ్నేయాస్త్రం ప్రయోగించావు కదా, అది నాకు ఇవ్వు, నేను నీకు నా దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా ఇస్తానంటూ చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, గంధర్వ, నీవు చెప్పినట్లే నేను ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి చాక్షుషి విద్యను గ్రహిస్తాను. మన మైత్రి చిరస్థాయి కాగలదు. మిత్రమా, చెప్పు, మీరంటే మానవులకు భయం ఎందుకు అన్నాడు. అప్పుడు గంధర్వుడు చెప్తున్నాడు, మేమందరం కూడా వేదవేత్తలం, శత్రు సంహారం చేయగలవారం. అయినా రాత్రిపూట ప్రయాణించే సమయంలో గంధర్వులు మాపై ఆక్రమణ చేయడానికి కారణం ఏమిటి చెప్పు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, మానవులకి గంధర్వులు అంటే ఎందుకు భయం, అండ్ మేమంతా వేదవేత్తలం, శత్రు సంహారం చేయగలవారం, అయినా రాత్రిపూట ప్రయాణించే సమయంలో గంధర్వులు మాపై ఆక్రమణ చేయడం కారణం ఏంటి చెప్పు. అప్పుడు పాండు కుమారులారా, మీరు త్రేతాగ్నులను అర్చించడం లేదు, అనుదినము అగ్నికి ఆహుతులను ఇవ్వటం లేదు, కనీసం పురోహితుడైనా మీ ముందు లేడు. ఆ కారణాల వలన నేను మిమ్మల్ని ఆక్రమింపగలిగాను. ధీమంతుడు శ్రేష్ఠుడా, అందువలననే నేను మీ తేజస్సును వంశ ప్రతిష్టను ఎరిగి కూడా మీపై ఆక్రమణ చేయదలిచాను. 3 లోకాలలోనూ మిమ్మెరుగున వారు ఎవరున్నారు చెప్పండి. మీరు మీ గుణ సంపత్తితో ప్రకాశవంతమైనటువంటి విస్తృత యశస్సును కూడా పొంది ఉన్నారు. మేధావులైన యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులు కురువంశ యశస్సును విస్తృతంగా ప్రస్తావిస్తుంటారు. వీరుడా, నారదుడు మొదలుగా గల దేవమునులు కూడా మీ పూర్వీకుల గుణగణాలను గానం చేస్తుంటే నేను విన్నాను. సాగరాలు చుట్టుముట్టి ఉన్నటువంటి సమస్త భూమండలంలో సంచరిస్తూ స్వయంగా నేను కూడా మీ కుల ప్రతిష్టను చూచి ఉన్నాను. అర్జున, వేద విద్యలోను ధనుర్విద్యలోను మీకు ఆచార్యుడై త్రిలోకాలలో కీర్తి ప్రతిష్టలు గల ద్రోణుడు కూడా నాకు తెలుసు. కురుశార్ధుల ధర్మరాజును, వాయుదేవుని, ఇంద్రుని, అశ్విని దేవతలను, పాండురాజును కూడా నేను ఎరుగుదును. వారు 6 కురువంశాన్ని వర్ధిల చేస్తున్నవారు. అర్జున, దేవ మానవ శ్రేష్ఠులైనటువంటి ఈ 6 మీ తండ్రులని కూడా నాకు తెలుసును. ఓకే, దట్ మీన్స్ ధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, పాండురాజు. ఓకే, ఈ 5 పాండవులు పుట్టింది 5 దేవతల వలన. ఆ తర్వాత వచ్చేసి దాన్ని వీళ్ళకి అసలు తండ్రి పాండురాజు, లైక్ ఆవేల. మీ 6 తండ్రి కూడా నాకు తెలుసాయి అంటున్నాడు. సోదరులైనటువంటి మీరందరూ కూడా దేవస్వరూపులు, మహాత్ములు, సమస్త శస్త్రధరులు, శ్రేష్ఠులు, సూర్యులు, చక్కని బ్రహ్మచర్య దీక్ష గలవారు. మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి ఉత్తమమైనవి. అదంతా తెలిసి కూడా మీపై దురాక్రమణ చేశాను. కురునందన, తన బాహుబల సంపదను నమ్ముకున్న ఏ మగవాడు స్త్రీల సమక్షంలో తాను తిరస్కరింపబడ్డాన్ని సహించడు. కౌంతేయ, అంతేకాదు రాత్రి వేళలో మా బలం బాగా పెరుగుతుంది. అందువలన స్త్రీ సాన్నిధ్యం వలన నాలో క్రోధావేశం కలిగింది. తపతి వంశవృద్ధికర అర్జున, అటువంటి నన్ను నీవు యుద్ధంలో ఓడించావు. అది ఎలా సాధించగలిగావో చెప్పు. నేను కూడా అది ఎలా సాధించగలిగావో కూడా చెబుతా విను. ఓకే, నన్ను అసలు ఓడించలేవు, మాకు శక్తి ఎక్కువ ఉండేది ఈ సమయంలో రాత్రి, అయినా నన్ను ఓడించాను, ఎలా చెప్తాను విను. బ్రహ్మచర్యం శ్రేష్ఠ ధర్మం, అది కూడా నీ యందున్నది. సో బ్రహ్మచర్యం పవర్ఫుల్. ఆ కారణం వలన యుద్ధంలో నీవు నన్ను ఓడించగలిగావు. కామ ప్రవృత్తి గల ఏ క్షత్రియుడైనా రాత్రి వేళ యుద్ధం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ప్రాణాలతో బయటపడలేడు. సో నైట్ టైం సెక్సువల్ ఆ ఇదిలో ఉండి అలా గనక ఎవడన్నా యుద్ధం చేయడానికి వెళ్తే వాడికి ఖచ్చితంగా గెలవలేడు. అర్జున, కామ ప్రవృత్తి గలవాడైన క్షత్రియుడు బ్రాహ్మణుని ముందుంచుకొని యుద్ధం చేస్తే రాక్షసులందరూ కూడా జయించగలడు. అది పురోహితుని వలన సంక్రమించే శక్తి. కాబట్టి మానవులు ఈ లోకంలో ఏ మంచి పని అయినా చేయదలిస్తే నీతాత్ములైనటువంటి పురోహితులను ఆ పనికి నియోగించాలి. రాజుల పురోహితులు వేదాంగాలపై ఆసక్తి గలవారు, శుద్ధవర్తనులు, సత్యవాదులు, ధర్మస్వరూపులు, జితేంద్రియులై ఉండాలి. ధర్మవేత్త, వాగ్మి, శీలవంతుడు, పరిశుద్ధుడు అయినటువంటి పురోహితులు నియమించుకున్న రాజునకు ముందు జయము, ఆ తర్వాత స్వర్గము తప్పక కలుగుతాయి. అప్రాప్తమైనటువంటి దానిని పొందాలన్నా, లభించిన దానిని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైన పురోహితులను ఏర్పాటు చేసుకోవాలి. సాగరాంబర అయినటువంటి సమస్త భూలోకం మీద అధికారాన్ని, తనకు ఐశ్వర్యాన్ని కోరుకునే రాజు పురోహితుడిని ఆజ్ఞానువర్తి అయి ఉండాలి. ఏ రాజైనా పురోహిత సహకారం లేక కేవలం తన బలంతో కానీ వంశప్రతిష్టతో కానీ ఇహలోకంలో గెలవలేడు. కాబట్టి కురు వంశవర్ధన ఈ విషయాన్ని గ్రహించు. బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి రాజే
చిరకాలం రాజ్యపాలన చేయగలుగుతాడు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే పండితులు అన్నట్టు వేదంగా చదివినట్టు. సో ఇక్కడ మన దగ్గర వచ్చేసి బాగా చదువుకున్నవాడు, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు మీకు గనక ముందు గనక ఉన్నట్టయితే, మీ దగ్గర కనుక ఉన్నట్టయితే మీరు ఏదైనా గెలవగలవచ్చు. సో అది మైండ్లో పెట్టుకోండి. ఇక రేపు 170వ అధ్యాయం డిస్కస్ చేద్దాం.